పాట అంటే గుర్తొచ్చే ఫస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరంటే శ్రీకృష్ణ. హిందీ పాట పాడడం ఏంటి కృష్ణ? इसका है ब्लू टिक रे कम बैक इंडियन, इसका आधार भी है कम बैक इंडियन. ఎంత బాలుగారు కనిపిస్తున్నారు తెలుసా? అంటే హావభావాలు, ఆ నమ్రత అండ్ గుర్తు చేసుకునే పద్ధతి అంతా కూడా. సో ఐఎమ్ ష్యూర్ చాలా క్లోజ్ జర్నీ అయి ఉంటుంది మీ ఇద్దరిది. ఈరోజు నా 4000 లోపలికి వెళ్తున్నాయంటే నేను ముఖ్యంగా తలుచుకోవాల్సింది బాలు గారిని, కోటి గారిని. ఇంత పోటీ ప్రపంచంలో నీ పేరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా గొప్ప విషయం కదా కృష్ణ. వన్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీ ఏమిచ్చారు ఫస్ట్ పాట? ఆడించి ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ నిజంగా నెగ్గడం అంటే. టఫ్ అనిపించిన పాట ఏది కృష్ణ? స్నేహమా ఇది మీకు బాగా టఫ్ సాంగ్ అనిపించిందా? ఆయన వింటారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా పాడాలి అనుకున్నాను. కట్ చేస్తే ఏం చెప్పిస్తూ ఉండేవారు లైఫ్ గురించి బాలుగారు? బాలుగారు లాంటి వారిని మనం చూస్తే చాలు. చిత్రమ్మ గారితో చాలా మా అబ్బాయి అని చెప్తూ ఉంటారనమాట. సునీత గారితో కూడా చాలా పాటలు పాడారు. నా జర్నీలో వేదం బాలుగారి కోసం తలుచుకుందాం. సాగర సంగమమే ఒక యోగం, క్షార జలధులే క్షీరములాయే, ఆమథనం ఒక అమృత గీతం, జీవితమే చిరనర్తనమాయే. చాలా అన్యాయం అని అనిపిస్తుంది కదా. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్. Hello and welcome to the Music Podcast with me, Swapna, exclusively on iDream. పాటని వృత్తిగా ఎంచుకోవడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. ఎందుకంటే పాడడం రావడం సరే, బట్ అది ప్రొఫెషన్గా మారి అనునిత్యం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు పాటలోనే జీవిస్తూ పాటనే శ్వాసిస్తూ ఉండే వ్యక్తులు వాళ్ళని చూస్తే కొంచెం ఈర్ష్య పుడుతుంది. బట్ మన తెలుగులో ఇప్పుడు పాట అంటే గుర్తొచ్చే ఫస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరంటే శ్రీకృష్ణ. నిజానికి ఎస్పి బాలు గారి స్వరవారసులు అని చాలామంది చెప్పగా మనం విన్నాము. బాలు గారు స్వయంగా కూడా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి మీలాంటి వాయిస్ ఉన్నవాళ్ళు ఎవరున్నారు సార్ అని అడిగితే శ్రీకృష్ణ చాలా బాగా పాడుతున్నాడు అని చెప్పి మనసారా చెప్పారు. అంతేకాకుండా ఆయన నమ్రత, ఆయన వ్యక్తిత్వం, వాటిలోని మంచి గుణాలను కూడా తనకి తను అలవర్చుకుని వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ సింగర్స్గా పేరు తెచ్చుకుంటూ ఇప్పుడు లేటెస్ట్గా భారతీయుడు సినిమాలో అదరగొట్టే పాట పాడారు. సలార్ హిందీ కూడా పాడారు. ఇప్పుడు మళ్ళీ భారతీయుడు కూడా ఇండియన్ హిందీ పాట కూడా పాడడం చాలా విశేషం. లెట్స్ మీట్ ద వన్ అండ్ ఓన్లీ శ్రీకృష్ణ ఆన్ దిస్ మ్యూజిక్ పాడ్కాస్ట్. కృష్ణ, గ్లాడ్ టు మీట్ యూ. అంత ఫార్మల్గా ఉంది కదా. సంతోషంగా ఉంది. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను మళ్ళీ లైక్ ఇంటర్వ్యూ లాగా ఇవ్వడం చాలా ఏళ్ల తర్వాత. కృష్ణ, ఐ సీన్ యూ ఫర్ ఐ థింక్ ఆల్మోస్ట్ 8-10 years. ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తూ మీలో ఏం మార్పు రాలేదండి అసలు. అంటే ఏం మార్పు రాలేదంటే ఒకటి ఎవర్ గ్రీన్గా ఉండడం కనిపించడానికి కాదు, మీ యాటిట్యూడ్లో. ఇట్స్ బికాస్ ఆఫ్ ఆర్ స్కూల్, ఇట్స్ బికాస్ ఆఫ్ బాలు గారు. ఎందుకంటే బాలు గారి దగ్గర నుంచి పాట ఇవన్నీ అందరూ నేర్చుకుంటారు, సహజం. బట్ ఐ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ బాలు గారితో దగ్గరుండి కొన్నేళ్ళు ట్రావెల్ చేసే ఆపర్చునిటీ. ఎందుకంటే ఆయన ఎలా ఉండేవారు, ఆయన పాడిన పాటలు ఏమిటి, ఆయన ఉన్న స్టేటస్ ఏమిటి, కానీ ఎంత గ్రౌండెడ్గా ఉంటారు. మిగిలిన మనుషులతో అందరితో కూడా ఆయన ఎంత అద్భుతంగా పలకరిస్తూ ఎంత బాగుంటారు. ఇవి చూసి బాలు గారు కానీ చిత్ర గారు కానీ వీళ్ళందరితో ట్రావెల్ చూసి ఐఎమ్ ట్రయింగ్ టు ఫాలో. నేను పూర్తిగా ఇదని అని చెప్పను, బట్ ఇలా ఇవి నేర్చుకుందాం, డిసిప్లిన్గా ముందుకెళ్దాం, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి
నేర్చుకుని ట్రై చేస్తున్నా అంతే తప్ప నా దగ్గర నాదేం లేదు. చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏంటంటే ముందు ఇప్పుడు ఇవాళ సందర్భం పాయింట్కి వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. అసలు హిందీ పాట పాడడం ఏంటి కృష్ణ అసలు? ఇది భారతీయుడు ముందుగా భారతీయుడు 2 శంకర్ గారి దర్శకత్వంలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కమ్బ్యాక్ ఇండియన్ అనే పాటని తెలుగు అలాగే హిందీలో పాడడం జరిగింది. దీనికన్నా ముందు సలార్లో యారా అనే ఒక పాట ఎండ్ టైటిల్స్ మీద వస్తూ ఉంటుంది. సో ఆ పాటని హిందీలో ముందుగా రవి బస్రూర్ గారు పాడించారు, మొట్టమొదటి పాట అది. బట్ ఈ తెలుగులో పాడడం మూలంగా హిందీలో కూడా పాడించారు అనమాట. కానీ ఈ గావ్ మే రఘుతాత అనేలాంటి హిందీ కాకుండా లేదు, అంటే నాకు ఇప్పటికీ ఐ కెన్ సింగ్ హిందీ సాంగ్స్, బట్ నాకు పక్కన ఒకళ్ళు సూపర్వైజర్ ఉన్నారనుకోండి, మనం పాడితే ఇప్పుడు వేరే భాష వాళ్ళకి మనం పక్కన పాడి మాకు అలా చెప్తే అర్థం కాదోచ్. సో బేసిక్గా ఇప్పుడు పాట ఒక్క నిమిషం మీకు పాడే వినిపిస్తాను, అందుకని తప్పకుండా. నాకు ఈ పాటకి హెల్ప్ చేసింది రితేష్ అని ఇక్కడ మనకు సింగర్ అబ్బాయి ఉన్నాడు. ప్రొనౌన్సియేషన్ అంతా అబ్బాయి టేక్ కేర్ చేశాడు అనమాట. इसका है ब्लू टिक रे कम बैक इंडियन, इसका आधार भी है कम बैक इंडियन, ये तो कंपलसरी है कम बैक इंडियन, आदत अन्याय की कम बैक इंडियन, कोई ना बदला है कम बैक इंडियन, सब कुछ पहले सा है कम बैक इंडियन. ఇలా వస్తుంది పాట. సో మాటలు రోజువారీ వినే భాషే కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఈ మే ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా, సో వీటన్నిటికీ నాకు తను హెల్ప్ చేశాడు దగ్గరుండి రితేష్. సో ముందు పాడిన యారా సాంగ్కి కూడా రితేష్ దగ్గరుండి హెల్ప్ చేశాడు. అంటే అన్న ఈ వర్డ్ ఇట్లా ఇది ప్రొనౌన్సియేషన్ ఇలా అంటే బాగుంటుంది అని చెప్పి అన్నాడు. నేనే పెద్ద హిందీ మాట్లాడేవాడిని కాదు, కానీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో మనం హిందీ సాంగ్స్ పాడుతూనే ఉంటాం. అది వేరు, అంటే స్టేజ్ ప్రోగ్రాంలో పాడేయడం అవి నడిచిపోతాయి, కానీ ఇది రికార్డెడ్ కదా. సో నేను అదే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వేరే భాష గాయకులు మన తెలుగు భాషను పాడుతున్నప్పుడు పక్కన ఎవరో ఒకళ్ళు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే నాకు కూడా అలాగే హెల్ప్ చేశాడు. మన తెలుగు అబ్బాయి బేసిక్గా హిందీ ఫ్యామిలీ, రితేష్ ఇక్కడే ఉంటాడు, సో తను నాకు హెల్ప్ చేశాడు. గ్రేట్. యాక్చువల్లీ ఇప్పుడు మరి ఎన్ని భాషల్లో పాడినట్టు కృష్ణ? తెలుగు, కన్నడ పాడాను, తమిళ్, కీరవాణి గారి మ్యూజిక్లో తమిళ్ పాడాను, మలయాళం, హిందీ ఒక 2 పాటలు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్లో యంగ్స్టర్ ఒక మంచి కోలావరితో ఫేమస్ అయిన అనిరుద్ధ్ ఎలా ఉండింది? హౌ వాజ్, అంటే తను ఉన్నారా రికార్డింగ్ అప్పుడు, ఇక్కడ ట్రాక్ పాడి పంపించారా? ఇక్కడ నాకు అనిరుద్ధ్ గారితో 2018 నుంచి గ్యాంగ్ అని సూర్య గారిది ఒక ఫిలిం వచ్చింది, తానా సేందుకోట అని తమిళ్ ఫిలిం. అది ఆ ఫిలిం దగ్గర నుంచి పరిచయం అనమాట. శ్రీమణి గారు నన్ను పరిచయం చేశారు. అంటే ఆ తమిళ్ సినిమా తెలుగు వర్క్స్ అన్ని చేయడానికి ఒక వ్యక్తిగా, అప్పుడు వారు వేరే వర్క్స్తో బిజీ ఉంటే అప్పుడు కృష్ణ బాగా చూసుకుంటాడు, అన్నీ బాగా చేయిస్తాడు అని అంటే నన్ను ఆ రకంగా పరిచయం అయింది అనిరుద్ధ్ గారితో. కొన్ని సందర్భాల్లో వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఒక గ్రూప్ ఉంది మాది, ఆ గ్రూప్లో వారి మెయిన్ టెక్నికల్ టీం అందరూ కూడా ఉంటారు, వారి సౌండ్ ఇంజనీర్, ఇంకా వోకల్, మ్యూజిక్ సూపర్వైజర్ అందరూ ఉంటారు. సో ఆ గ్రూప్లో మేము పాడే ప్రతి వర్క్ షేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు ఆ గ్రూప్లో అప్రూవల్ అయిపోతుంటుంది. ఇక్కడి నుంచి అంతా ఆన్లైన్లోనే దాదాపుగా. ఇప్పుడు అంత టెక్నాలజీ కదా కాబట్టి దాదాపుగా. బట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు కొన్నిసార్లు వాయిస్ నోట్స్ కానీ ఫోన్లో కానీ ఈ సందర్భాలు ఈ ఫీల్ ఇట్లా ఆల్రెడీ తమిళ్ వాళ్ళు పాడింది మనకు పంపించుంటారు కాబట్టి ఆ ఫీల్ని మనం అర్థం చేసుకొని తెలుగులో పాడడం అంతా జరుగుతుంది. కృష్ణ ఎన్ని జానర్స్ పాడినా కృష్ణ స్టైల్ ఏంటంటే మెలడీ, బాలు గారు ఆ పాటలే గుర్తొస్తాయి డెఫినెట్లీ. సో వాట్ ఈస్ యువర్ చాయిస్? అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఫాస్ట్ పేస్ సాంగ్. అవునవును. ఈ మధ్య కాలంలో అన్నీ కూడా అంటే ఒక్కనొక టైంలో అన్నీ ఎక్కువగా మాధుర్య భరితమైన అంటే ప్యూర్ మెలడీ సాంగ్స్ అలాంటివి ఎక్కువ వచ్చాయి. బట్ నా గొంతులో ఇలా కూడా పాడొచ్చు, ఇలాంటి వెరైటీ సాంగ్స్ కూడా కృష్ణ పాడతాడని ఒక ప్రూవ్ చేసింది తమన్ గారు. కుర్చీ మడతబెట్టి పాట కావచ్చు, అందులోనే మామ ఎంతైనా పర్లేదు బిల్లు, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, మమ్మమ్మ హేష సర్కార్ వారి పాట. సో నేను మైక్ ఈజ్ ద బెస్ట్ టీచర్, ఐ బిలీవ్. అండ్ నా గతంలో ఉన్న పాటలని ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ 2016, 2017 తర్వాత నా పాటలన్నీ కొంచెం నా గొంతు నేను ఇవి కూడా పాడగలను అని నన్ను ప్రపంచానికి నా పాటల్ని పరిచయం చేసింది ఎక్కువ శాతం మేజర్, ఇట్స్ 70% తమన్ గారు.
సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ దిస్. సూపర్. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సూపర్ హిట్ పాటలు. ఆల్ థ్యాంక్స్ టు తమన్ సార్. అంతేనా? ఎందుకంటే మన మీద ఒక నమ్మకం ఉండాలి ఫస్ట్. మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్ మీద ఒక ఈరోజు ఇంతమంది సింగర్స్ ఇక్కడ, నేను చాలా నేర్చుకున్నాను తమన్ గారి దగ్గర. హీఈస్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఎ హార్డ్ వర్కర్. నేను దగ్గరగా చూసిన తమన్ గారు చాలా వేరు. హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ డూ ఆల్ ద థింగ్స్ హిమ్సెల్ఫ్. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా. ఆయన ప్రోగ్రామింగ్ ఆయనే చేసుకుంటారు, అవసరమైతే ఆయన ట్యూన్స్ ఆయనే పాడేసుకుంటారు. ఆయన 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 దగ్గర నుంచి పుట్టిన పాట ఆయన చేతిలోనే పెరిగి అలా ప్రజల్లోకి వెళుతుంది. అంటే ఎవ్రీ మ్యూజిక్ బిట్ కానీ అవన్నీ నేను దగ్గరుండి చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా నేర్చుకున్నాను అక్కడ. మైక్ ముందు డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ సాంగ్స్ నేను పాడడానికి కూడా నాకు పాడే అవకాశం వచ్చింది. మనకు పాడే అవకాశం రాకపోతే అలాంటివి నేనేం పాడుతున్నానో నాకే తెలియదు. కరెక్ట్ కదా, అంతే కదా. ఎందుకంటే కృష్ణ అంటే మెలడీ సింగర్, అది ఆ ముద్రని కొంచెం పక్కకి జరిపి అన్ని రకాల పాటలు నేను పాడడం, ఆ పాడే ఆపర్చునిటీ నాకు వారు ఇవ్వడం, అది ఆయన యాక్సెప్ట్ చేయడం, విన్నర్ డైరెక్టర్స్ అందరూ యాక్సెప్ట్ చేయడం, ఫైనల్గా ప్రజల్లోకి వెళ్ళడం అనేది నిజంగా నా అదృష్టం. ఎందుకంటే లేకపోతే నాకు ఒక జోనర్ అలాగే మాత్రమే ఉండేది. బట్ ఆ అవకాశం రావడం అనేది ఇప్పుడున్న ఇంత హెవీ కాంపిటీషన్లో నాకు ఇట్స్ ఓన్లీ బికాజ్ నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు చెప్తాను, నేను మై సిన్సియర్ థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ దిస్. నాకు చూస్తుంటే ఎంత బాలుగారు కనిపిస్తున్నారు తెలుసా. అంటే హావభావాలు, ఆ నమ్రత అండ్ గుర్తు చేసుకునే పద్ధతి అంతా కూడా. సో ఐఎమ్ ష్యూర్ చాలా క్లోజ్ జర్నీ అయి ఉంటుంది మీ ఇద్దరిది. అంటే చాలా ప్రోగ్రామ్స్కి మీరు వెళ్ళారు బాలుగారితో కలిసి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నా 4,000 లోపలికి వెళ్తున్నాయంటే నేను ముఖ్యంగా తలుచుకోవాల్సింది బాలుగారిని, కోటి గారిని. కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వారిని. కాకపోతే బాలుగారు అంటే చిన్నప్పుడు మనకు ఒక డిక్షనరీ అంటే ఇంట్లో అమ్మ నాన్న మనకి ఎట్లా స్కూల్లో ఎలా నేర్చుకుంటాం, అలాగే పాట అనగానే గుర్తొచ్చేది బాలుగారే. నేను విన్న పాట బాలుగారు ముందు పాడాలని ఉంది 2003లో పాడాలని ఉంది కార్యక్రమంలో నేను పాడడం జరిగింది వారి సమక్షంలో. 2003 అప్పుడు నేను విజయవాడలో చదువుకుంటున్నాను. ఫస్ట్ ముంబైలో షణ్ముఖానంద ఆడిటోరియంలో మా ఫైనల్స్ అయ్యాయి. ఒక 6,000 మంది జనాన్ని చూసి నేను చాలా షివర్ అయిపోయాను. ఆ ప్రోగ్రామ్కి హరిహరన్ గారు, శివమణి గారు గెస్ట్లుగా వచ్చున్నారు. ఆ ప్రోగ్రామ్ ఒకవేళ ఫైనల్ ఫస్ట్ వచ్చింది, అంతా అయిపోయింది. మళ్ళీ విజయవాడ చదువుకోవడానికి వెళ్ళిపోయాను. కానీ బాలుగారి మీద ఒక మక్కువ, ఏం చేయాలి, మళ్ళీ ఆయన కలవాలంటే ఏం చేయాలి. కన్నడ ఎదు తుమ్మి హాడువేను అని కన్నడలో కూడా ఈ పాడుతా తీగ లాంటి కార్యక్రమం ఒకటి ఉంది. 4 ఇందిరా గారిని ఒక అక్క, ఆ అక్క హెల్ప్ తీసుకొని కొన్ని కన్నడ పాటలు నేర్చుకొని ఆడిషన్కి పంపించాను. సెలెక్ట్ అయ్యాను దానికి కూడా. మీరేంటి ఇక్కడ అన్నారు బాలుగారు. అంటే ఎపిసోడ్ ఫస్ట్ డే పాడడానికి వచ్చాను సార్ అంటే, కన్నడ వచ్చా అంటే, లేదు సార్ మీకోసమే వచ్చా అన్న. కన్నడ వాళ్ళకి భాషాభిమానం చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా పాడండి అన్నారనమాట. నేను ప్రతి రౌండ్ నేను విన్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఇది విన్ అయితే ఇంకొక ఛాన్స్ వస్తుంది, బాలుగారి ముందు పాడే ఛాన్స్ వస్తుంది అని ఒక తపన. అంతే తప్ప ఫైనల్స్ విన్ అయితే మనకి ఏదో వచ్చేస్తుంది ఎలా కాదు. ఆశ్చర్యం, అది కూడా ఫైనల్స్ విన్ అయ్యే అవకాశం కలిగింది. ఎల్ సుబ్రహ్మణ్యం విన్ అయ్యాను. ఎల్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు దానికి. అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఐ గాట్ దట్ ఇంటరాక్షన్ విత్ సచ్ స్టాల్వర్డ్స్. ఇదంతా 2005లో అయింది. ఏం పాట పాడారు కృష్ణ? కన్నడ. అంటే టఫ్ పాటలు ఎంచుకునేవారా మీరు మామూలుగా? ఎలాగా? వాళ్ళే ఇచ్చేవారు. ఫైనల్స్లో సాధనే పరమపద సాధనే పరమసుధా ఇలాంటి పర్వ అనే పాటలు అన్నప్పుడు అసలు బాలుగారే. సో ఇలాంటివన్నీ పాడాను. ఇంకా అక్కడ లలిత గీతాలు ఎక్కువ ఫేమస్, భావగీత అంటారు. యారిగుంటు యారిగిల్ల బాలెల్ల నేరు బెల్ సంథింగ్ అలాంటి లలిత గీతాలు ఇలాంటివన్నీ పాడడం జరిగింది. ఇదంతా అయిపోయి మళ్ళీ విజయవాడ రావడం జరిగింది. ఇంకా జాబ్ రీత్యా హైదరాబాద్ వద్దాము అని డిసైడ్ అయ్యాను. మళ్ళీ జాబ్ ఏమిటి?
నేను సింగర్ అవుదామని హైదరాబాద్ రాలేదు, విజయవాడలో ఉండేవాడిని నేను. అవును, బట్ మరి హైదరాబాద్ వచ్చేసి వేరే ఉద్యోగమే, ఉద్యోగం ఇంత కోసం పాట వచ్చాను. పెట్టుకుని. అంటే ఐ నీడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. ఆబ్వియస్లీ కదా, అవును, correctly. పాట పద్యం అన్నీ మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తుందో మనకు తెలియదు. తెలీదు. సో వీఆర్ ఫ్రమ్ ఏ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు కష్టం కలిగించి కూడా మా అమ్మ నాన్నలు మమ్మల్ని జాగ్రత్తగా పెంచారు, కానీ వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు, అది నాకు తెలుసు. సో అందుకని విజయవాడలో ఉంటే దానికన్నా హైదరాబాద్లో ఇంకొంచెం ఎక్కువ జీతం వస్తుందనే ఉద్దేశంతో, లేదా కొంచెం టెక్నికల్గా ఇక్కడ ఏదైనా నేర్చుకొని ఇక్కడ అవుదామనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. బట్ అనుకోకుండా రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా జాబ్ వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అప్పుడు ఎస్ఎఫ్ఎం, తర్వాత రెడ్ ఎఫ్ఎం. Red FM అయింది, అవును. సో అక్కడ నాకు పార్ట్ టైం జాబ్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ కోటి గారిని. కోటి గారిని అక్కడే కలవడం జరిగింది. అంటే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న దగ్గరలోనే కోటి గారు ఆఫీస్ ఉందని తెలిసింది. అప్పుడే వారు గోపి గోడ మీద పిల్లి అనే సినిమా తీస్తున్నారు. సో ఇలా నా పేరు శ్రీకృష్ణ అండి, ఇలా పాడుతూ ఉంటాను అంటే, నోటేషన్ పాడతావా అన్నారు. నాకు సరిగ్గా రాదు కానీ వచ్చు అని చెప్పేసా. అంటే రాదు అంటే మళ్ళీ పక్కకు పెట్టేస్తారేమోనని ఏదో అన్నారు, నాకు ఇంకా గుర్తు. తనన్నా తరణన్నానా తననాన తరణన్నానా తననా తరణన్నానా, ఒకసారి రిపీట్ చేయన్నారు అనమాట. పాడాను. సా 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 నిసరీరి గారి సా 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 నిసరీరి గారి సా 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 నిసరీరి మగారి సా, ఏదో నోటేషన్ బాగుంది. నా దగ్గర ఫ్రీలాన్స్గా పనిచేస్తూ బయట పాడుతూ ఉంటావా, హ్యాపీ పని చేయమా అన్నారు. ఓ అనుకోకుండా పాడే అవకాశం వచ్చిందే అని ఉదయం 8 to 9, ఈవినింగ్ 8 to 9 ఎఫ్ఎంలో జాబ్. ఈ మధ్యలో కోటి గారి దగ్గర. సో సంగీతంతో బంధం అలా అలా ఏర్పడింది. వచ్చేసింది. ఇక్కడ పాటలు వేసుకుంటూ అక్కడ పాటలు పాడుకుంటూ. అవును, అంతేగా? అంతే. సో అలా స్టార్ట్ అయింది. కానీ 2003-05 విన్నింగ్ తర్వాత కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చేలేదా? లేదు, ఒకే ఒక ఆపర్చునిటీ వచ్చింది ముహూర్తం అనే సినిమా కోసం. బికాజ్ పాడాలన్నది కార్యక్రమానికి వర్క్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ గారు ముహూర్తం అనే ఫిలింకి రవి గారిని, ఆర్ట్ డైరెక్టర్ రవి గారు, వారు ఆ ఫిలింకి డైరెక్ట్ చేసినప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ ఒక్క పాట పాడి వెళ్ళిపోయాను. బట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత 2008లో రిలీజ్ అయింది అనమాట ఆ సినిమా. సో ఆ తర్వాత నాకు ఆపర్చునిటీస్ రాలేదు. ట్రై చేసుకోలేదు కూడా, తీసుకోండి నా పాట వినండి, నా క్యాసెట్ వినండి. ఇక్కడ ఒక సముద్రం ఆల్రెడీ ఉంది హైదరాబాద్లో. అండ్ నేను సింగింగ్ అనుకొని రాలేదు. మై మెయిన్ మోటో ఈస్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. బికాస్ మా తమ్ముడు చదువుకుంటున్నాడు, మా చెల్లి, నేను, ముగ్గురా మీరు? మా తమ్ముడు, మా చెల్లి, అమ్మ, నాన్న, నేను, మా బామ్మగారు, మేము అందరం ఉండేవాళ్ళం. కృష్ణ అంతా బాగా పాడతారా అందరి ఇంట్లో? మా ఇంట్లో ఎవరు పాడరు యాక్చువల్లీ, కానీ నాన్నగారు కూన్ రాగాలు అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు. మా ఇంట్లో అమ్మగారు పాడరా? మామూలుగా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు, అమ్మ పాడి అని అంటారు అందరూ. అమ్మ ద్వారానే నేర్చుకున్నా. అమ్మ పాడడం రాదు, కాకపోతే అమ్మ దగ్గరుండి. మా ఇంట్లో ఉదయం నా టైం స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 6 o'clock ఆల్ ఇండియా రేడియోతో, నాదస్వరం, భక్తి రంజని. మా ఇంట్లో 6 o'clock అందరం లేవాలి. మా అమ్మ ఇల్లు చిమ్మడం, చిన్న ఇల్లే, బట్ నాదస్వరం అంతా వార్తలు, మన సంస్కృతంలో వార్తలు, పాటలు, ఇవన్నీ కూడా రేడియోతోనే స్టార్ట్ అయింది. ఇక్కడ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఇండియా రేడియో. బికాజ్ నా 6th, 7th క్లాసెస్ నుంచి ఆల్ ఇండియా రేడియోలో మంజులూరి కృష్ణకుమార్ గారిని, వారు నాకు లెటర్స్ చదివే అవకాశం, వ్యాసాలు చదివే అవకాశం, ఇవన్నీ ఇచ్చారు. కాంట్రాక్ట్స్ సాంస్క్రిట్ స్టూడెంట్గా తెలుసు. అంటే కాంట్రాక్ట్ వేసి దానికి మిమ్మల్ని ఆ పాత్రకి ఆ రోజు రికార్డింగ్ ఉన్న రోజు వెళ్ళాలి. అవును, చాలా హెల్ప్ చేశారు ఆవిడ. నాకు ఫినాన్షియల్గా నాకు చాలా హెల్ప్ అయింది. అది నా MSc వరకు హెల్ప్ అయింది. దీంతోనే నాకు రెడ్ ఎఫ్ఎం, ఎస్ఎఫ్ఎంలో జాబ్ కూడా వచ్చిందనమాట. ఎక్సలెంట్. సో ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ఇండియా రేడియో. నేను గుర్తుపెట్టుకోవాలి మంజులూరి కృష్ణకుమార్ గారిని, రాజారెడ్డి గారు, వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరికీ సందర్భంగా కృతజ్ఞతలు. చాలా అంటే అంత అక్కడి నుంచి మొదలయ్యి ఇంత పోటీ ప్రపంచంలో మీకంటూ మీరు ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది, మీ పేరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా గొప్ప విషయం కదా కృష్ణ. నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది కళ్యాణి మాలిక్ గారు. అంటే ఇక్కడ నేను పేరు సంపాదించుకోవడం ఇవన్నీ పక్కన పెడితే, ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ నాకు అవకాశం వచ్చింది. నాకన్నా బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్తాను, ఓపెన్గానే చెప్తున్నా. బట్ వన్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీ భగవంతుని దయ వల్ల బాలు గారి రూపేణ
కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ, అలాగే నాకు ఇండస్ట్రీలో కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చిన కళ్యాణి మాలిక్ గారు. ఏమిచ్చారు ఫస్ట్ పాట? ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మ, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. అది 2008లో. ఆ సినిమాలో 2 పాటలండి. ఒక సినిమాలో ఒక పాట రావడమే గగనం, అలాంటిది 2 పాటలు ఇచ్చారు కళ్యాణి మాలిక్ గారు. డబ్బులు ఇచ్చారా? అయ్యో, లేకపోతే ఇప్పుడే కళ్యాణి గారు ఫోన్ చేసి అడిగేద్దాం. డబ్బుల కన్నా ఎక్కువ అండి. ఈ రోజుకి కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఆ పాట చూశాక నిన్ను వేశాక కన్ను, అవి రీల్స్లో వస్తూ ఉంటాయి. వారానికి ఒక 2-3 మెసేజ్లు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు ఆ పాటను తలుచుకున్నా నేను కళ్యాణి మాలిక్ గారికి థ్యాంక్స్ చెప్తాను. చాలా, అంటే ఆయన రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని నేను ఫీల్ అవుతాను. బికాజ్ అద్భుతమైన ట్యూన్స్ ఆయనవి. ఇది ఎందుకు అడిగానంటే ఫస్ట్ పాట పాడేది సింబాలిక్, అలా పేమెంట్ అందుకోవడం అనేది. మన పాటకి విలువ ఇచ్చారు అని ఒక సింబల్. ఏమంటే ప్రసాద్ ల్యాబ్స్లో మొట్టమొదటి రికార్డింగ్ నాకు ఇంకా అవన్నీ జ్ఞాపకాలు, ఆ పాటకు తాలూకు జ్ఞాపకాలు. ఈ రోజుకి అష్టాచమ్మ తాలూకు విశేషాల గురించి ఎవరో ఒకరు మెసేజ్ పెడుతూ ఉంటారు. నేను అమెరికా వెళ్ళిన ఫస్ట్ టూర్లోనే ఫస్ట్ చూసిన సినిమా కూడా అష్టాచమ్మ అక్కడే. సో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఆ పాటతో. మీకు ఇంత మెలోడియస్ వాయిస్ అండ్ ఆల్సో గమకాలు పలికే బేస్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మంచి సంగీతం నేర్చుకుని ఉంటారు కదా కృష్ణ? బేసిక్స్ నేర్చుకున్నానండి. నాకు మొదటి గురువు గారు శ్రీమతి అన్నపూర్ణ గారు విజయవాడలో నా స్కూల్ ఏజ్లో నేర్చుకున్నా. నా 7th 8th క్లాసెస్లో మా అమ్మ దగ్గరుండి చిన్నప్పుడు ఇందాక చెప్పాం కదా, పొద్దునే లేపడం, ప్రాక్టీస్ చేయించడం, అది కొండల్లో సంగీతం అంటే గీతాల వరకే నేర్చుకున్నా ఆవిడ దగ్గర. అంటే బట్ నేను కచేరీలు ఎప్పుడు చేయలేదు. కచేరీల స్థాయిలో నేర్చుకునే అంత సంగీతం నేను నేర్చుకోలేదు. కాకపోతే సెమీ క్లాసికల్ వైపు ఎక్కువ నాకు మక్కువ. ఓకే, నాకు చిన్నప్పుడు ఆవిడ నేర్పించినవి చాలా ఈ రోజుకి ఆ బేసిక్సే నాకు హెల్ప్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మాధవ మామవదేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ, ఇవన్నీ ఆ 6th 7th 8th క్లాసెస్లోనే నేర్పించారు. ఆ తర్వాత ఎక్కువ వినడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అన్నమాచార్య కీర్తనలు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖముందనేలా, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడపిండంతేరిపటి అన్నట్లు. ఇలాంటి కీర్తనలు ఎంఎస్ లక్ష్మి, బాలకృష్ణ ప్రసాద్ గారు, ప్రియా సిస్టర్స్, ఇవన్నీ ఎక్కువ వినడం నేర్చుకున్న. తర్వాత డిగ్రీ తర్వాత మా గురువుగారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల బుచ్చాచార్యులు గారు, అద్భుతమైన గురువుగారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మేమందరం కాలేజ్ కాంపిటీషన్స్లో కలిసి పాడుతూ ఉండేవాళ్ళం. సో ఆ రూపాయన ఆయన దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ కోర్స్ వారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో మంచి బేస్ ఫౌండేషన్ పడి చక్కగా ఇప్పటికీ ఐ థింక్ మీరు చాలా పాటలు పాడేసి ఉంటారు అన్ని జానర్స్లో కదా? దాదాపుగా ఒక 600 సాంగ్స్ వరకు. అవి కాకుండా డివోషనల్స్, హిందూ క్రిస్టియన్ డివోషన్స్ ఎక్కువగా ఒక 1000 వరకు అయి ఉంటాయి. డివోషనల్ సాంగ్స్ ఎక్కువ పాడాను. సినిమా పాటలు ఒక 2006 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక అటు ఇటు ఒక 500 to 600 మధ్యలో. మీరు ఏమనుకుంటారు? పాటే దానికి మతానితో సాహిత్యంతో సంబంధం లేదు. ఇట్స్ మై ప్రొఫెషన్ అండి. మనకు వచ్చే పాటని, మనకు వచ్చే వర్క్ని వీ నీడ్ టు వాల్యూ ద ఆపర్చునిటీ. అబ్సల్యూట్లీ. సో అది అంటిల్ ఆర్ అన్లెస్ ఎవరిని విమర్శించినంత వరకు, లేకపోతే ఏదైనా వరకు మనకు పాట బేసిక్ హ్యూమన్ వాల్యూస్ని పాటిస్తూ ఏ పాట అయినా మంచి పాట. డెఫినెట్లీ పాట ఇస్ పాట. ఇప్పుడు నేను ఈ పాట పాడను అనేంత రేంజ్లో నేను ఎప్పుడు లేను. అండ్ అలాంటి ఇది కూడా రాలేదు. నాకు వచ్చే పాటలన్నీ కూడా నేను అడిగి వచ్చినవి ఉన్నాయి. నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాటలు నేను ఎందుకు కాదనాలి? అలాంటి ఐ వాల్యూ దట్ ఆపర్చునిటీ. సో బాగా మీకు టఫ్ అనిపించిన పాట ఏది కృష్ణ? అంటే మిమ్మల్ని మీ ప్రతిభని సవాల్ చేసే పాట? దేవస్థానం అనే సినిమా. దేవస్థానం వీణాపాణి గారు మ్యూజిక్, జనార్దన్ మహర్షి గారు, బాలు గారు, విశ్వనాథ్ గారు యాక్ట్ చేసిన ఆ సినిమాలో ఒక పాట స్నేహమా ఒక పాట ఉంది. నేను ట్రాక్స్ పాడాను ఆ సినిమాకి, అన్ని పాటలు. బాలు గారు ఆ పాట పాడాలి,
కానీ స్టూడియోకి వచ్చి నేనే కదా యాక్ట్ చేసింది, మన కృష్ణే కదా పాడింది, ఇది ఇట్లాగే ఉంచేద్దామని ఉంచేశారు. సో అది బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది ఇది అనమాట. చెప్పారు ఒకసారి, అంటే మీ వాయిస్ అంత నప్పేసింది ఆయనకి. అవును. సో అది దాన్ని ప్లేబ్యాక్ అంటారో లేకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటారో నాకు తెలియదు. బట్ బాలు గారు యాక్ట్ చేసిన పాట, బాలు గారు యాక్ట్ చేసిన సినిమా, అందులో నా పాట. ఇంకొకటి క్లైమాక్స్లో విశ్వనాథ్ గారు, బాలు గారు ఒక ఎమోషనల్ సినిమా, బాలు గారు వెళ్ళిపోయే ఒక సీన్ ఉంటుంది, తెలియలేదురా అనే పాట. అది కూడా నేను ట్రాక్ పాడడం జరిగింది. అది కూడా అట్లాగే ఎలా ఉంచేశారనమాట. వస్తుంది? తెలియలేదురా విశ్వనాథ్ గారి చేతుల్లో బాలు గారు ఆయన అర్థమైంది. ఆ సందర్భం. టఫ్ సీన్. ఇది మీకు బాగా టఫ్ సాంగ్ అనిపించిందా? అంటే స్నేహమా అనే పాట కొంచెం టఫ్ సాంగ్ అనిపించింది. ఎందుకంటే ఇది బాలు గారు పాడే పాట. సో ఆయన ఆయన వింటారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా పాడాలి అనుకున్నాను. కట్ చేస్తే బాలు గారు, కృష్ణ బాగా పాడాడు ఈ పాట, ఇది ఇట్లాగే ఉంచేద్దాం అని చెప్పి ఉంచారనమాట. ఏం చెప్పిస్తూ ఉండేవారు లైఫ్ గురించి బాలు గారు? ఎందుకంటే ఆయన అంత ఎన్సైక్లోపీడియా. చెప్పక్కర్లేదండి, మనం చూస్తే చాలు. బాలుగారు లాంటి వారిని మనం చూస్తే చాలు. ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ. నన్ను మొట్టమొదటిసారి నన్ను అమెరికాకి తీసుకువెళ్ళింది 2008, 2009, 2010 3 సంవత్సరాలు బాలుగారు, శైలజ గారు, చిత్ర గారు వీళ్ళందరితో పాటు నన్ను తీసుకువెళ్ళారండి. సో నేను చాలా దగ్గరగా చూసున్నా. అవి కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా, ఇందాక మీతో అన్నమాట అది చాలా పెద్ద మాట, నేను దానికి ఎంత అర్హుడినో కాదో నాకు తెలీదు. బట్ మీడియా పరంగా కావచ్చు కాక, వారి స్నేహితుల దగ్గర, వారి కుటుంబ సభ్యులు ఎవరి దగ్గరైనా కావచ్చు కాక, చాలా సందర్భాల్లో బాగా పాడుతున్నాడు ఈ పిల్లాడు అని చెప్పి నా గురించి ప్రస్తావిస్తూ నా జీవితానికి ఇంకేం కావాలనిపించింది. ఎందుకంటే మనం ఎవరినైతే చూస్తూ పెరిగామో ఆ వ్యక్తి మనకు తెలుసు అన్న ఒక భావనే చాలా గొప్ప ఇది. కరెక్ట్. సో ఇంకా వారు మనకేం చెప్పక్కర్లేదు, ఆయన చూస్తే చాలండి. ఇప్పుడు కొన్ని వేల పాటలు పాడారు, కొన్ని వేల కచేరీలు చేశారు, అయినా రిహార్సల్స్ చేస్తూ ఆ పాటల్ని, ఆ రిహార్సల్స్లో మళ్ళీ ఆయన కరెక్ట్ చేసుకుంటూ, మ్యూజిషియన్స్ ఏదైనా బిట్స్ కొంచెం ఏదైనా అటు ఇటు ఉన్నా మళ్ళీ వాళ్ళకి అది ఇట్లా ఈ ఆక్టేవ్లో, హయ్యర్ ఆక్టేవ్లో అవన్నీ చెప్తూ, ఇవన్నీ చూస్తే చాలు కొంతమందిని మనం, వాళ్ళేమో మనకి నువ్వు ఇలా ఉండు అని చెప్పక్కర్లా. మన ఇంట్లో మన అమ్మ నాన్నలు చూసి మన వాళ్ళేం చెప్పరు, మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం. అలాగే పాట దగ్గరికి వచ్చేప్పటికి ఆయన చూస్తూ నేర్చుకున్నాను అంతే. ఈ పాట చాలా బాగా పాడుతావు కృష్ణ, పాడి వినిపించు అని ఫ్రీ టైంలో పాడించుకున్న సందర్భాలు ఉండుంటాయి కదా? ఈ అష్టాచెమ్మ పాటే నన్ను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు ఆయన హమ్ చేసేవారు అనమాట. కష్టం తెలుసా కృష్ణ యాక్చువల్లీ, అంటే సంగీతం నేర్చుకుని నేను కూడా వింటే అనిపిస్తుంది. అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ట్రాక్ పాడేశారు కళ్యాణి మాలిక్ గారు. ఆ కృష్ణ ఒకసారి వినేసా అని చెప్పి ఇంత బాగా పాడేశారు, ఇప్పుడు నేను దీన్ని ఎలా పాడాలి అంటే, మన గొంతులో పాడించాలి అని ఆయన అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం బాగా పాడాలి కదా. ఆడించి అష్టాచెమ్మ ఓడించి, ఇది వింటున్నప్పుడే నాకు అయ్యా అనిపించింది. బట్ పాడిన తర్వాత ఆయన సంతోషపడ్డారు. మోహన్ కృష్ణ గారు ఆ సినిమాలో 2 పాటలు పాడడం జరిగింది. తర్వాత కూడా కళ్యాణి మాలి గారి మ్యూజిక్లో గోల్కొండ హై స్కూల్లో ఇది అదేనేమో ఈ పాట పాడింది. అంతకుముందు ఆ తర్వాత అనే ఫిలింలో కళ్యాణి మాలిక్ గారు నా చేత చాలా మంచి పాటలు పాడించారు. ఆయన పాటలన్నీ చేసినవి కొన్ని అన్నా చాలా, అంటే ఇప్పుడు చెప్తే నాకు కొత్త పాట నేను అనిపించదు, నేను విని నేను బాగా నలిగిన పాట అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రాచుర్యంలోకి వచ్చేసింది పాట. సో అది కాబట్టి చిత్రమ్మ గారితో చాలా మీరు కాంబినేషన్, ఎవరెవరు స్టాల్వర్డ్స్తో పాడారు? చిత్ర గారు అయితే నన్ను మా అబ్బాయి అని చెప్తూ ఉంటారనమాట. ఐఎమ్ సో లక్కీ ఇలాంటి పెద్దవాళ్ళతో పక్క నుంచొని పాడడం, ఎందుకంటే అందరికీ దొరికేది కాదు ఇది. ఆ విషయంలో ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్, బికాజ్ ఒక బాలు గారు, లేకపోతే చిత్ర గారు, శైలజ గారు, అంటే సింగర్స్గా, లేకపోతే నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కోటి గారు, మణిశర్మ గారు, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇంకా తమన్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే నా సగం జీవితం అంతా వారి పాటలతోనే నాకు ఆయన ఇచ్చిన బ్రేక్ డెఫినెట్లీ. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ అనేది చాలా తక్కువ సింగర్స్లా, ఎందుకంటే కొత్త వెరైటీస్ కావాలి గొంతుల్లో కావచ్చు కాక ఏదైనా. బట్ ఈ అబ్బాయి దగ్గర విషయం ఉందని నా చేత, నేను ఐ బిలీవ్ వన్ థింగ్, ట్రాక్స్
జాగ్రత్తగా పాడాలండి. అది ఆయన కూడా అదే చెప్తారనమాట. మెయిన్ సాంగ్ పాడడం కన్నా ట్రాక్స్ పాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు తమన్ గారు. ఎందుకంటే ఆ ట్రాక్స్ ఒక్కొక్కసారి ఓకే అయిపోతాయి. ఇప్పుడు వైకుంఠపురం అల వైకుంఠపురం టైటిల్ సాంగ్, అల వైకుంఠపురములో పురంబులో నగరిలో నామూల సౌధంబుద పల, ఈ పాటలో ప్రియా చేసే వైకుంఠపురములో లా 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 లా, ఈ పాట అది ట్రాక్ పాడారా? నేను ట్రాక్ పాడాను. ఓకే అయిపోయింది. అట్లా తమన్ గారు, త్రివిక్రమ్ గారు అందరూ కలిసి ఆ పాటని కృష్ణ గొంతులో బాగుంది ఓకే చేద్దామని వాళ్ళందరూ ఓకే చేయడం అనేది పెద్ద విషయం. అంటే మనం బాగా పాడేస్తే కాదు, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును. సో అది నేను ఆ పాటని ఏ పాట అయినా నా మొదటి పాటగానే అనుకుంటా. అలా అనుకోకపోతే కష్టం. మనం పాడేసాంగా అనుకుంటే కష్టం. అలా అనుకున్న పాటలు వాళ్ళకి నచ్చి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ, డైరెక్టర్స్ వెంకట్ మిగతా టీం అందరూ కూడా, క్యాస్ట్ అందరూ కూడా ఓకే చేయడం, ఐ బిలీవ్ దట్. సునీత గారితో కూడా చాలా పాటలు పాడాను. చాలా మంచి పాటలు అంటే పాడాను. ప్లేబ్యాక్ అంటే నేను అనేది కచేరీలు మాత్రమే. అవునవును, ప్లేబ్యాక్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న కళ్యాణి మాలిక్ గారు, అంతకుముందు ఆ తర్వాత సినిమాలు నీలి నీలి ఆకాశం కూడా అది శ్రీరామ్ గారు పాడారు. శ్రీరామ్ గారు పాడారు. సునీత గారితో 4-5 పాటలే. బట్ నా ఆఫ్టర్ బాలు గారి తర్వాత నన్ను అమెరికాలో 2009లో, అంటే సునీత గారు మొట్టమొదటిసారిగా అది మ్యూజికల్ మూమెంట్స్ విత్ సునీత పేరుతో అమెరికాలో షో చేశారనమాట. అప్పుడు నన్ను తీసుకెళ్ళారు ఆవిడ. నన్ను ఒక ఇలా బాలుగారు ఇలా తీసుకెళ్తే ఇంకొంచెం పైకి తీసుకెళ్ళింది సునీత గారు. మంచి పాటని చాలా మనసారా తను అప్రిషియేట్ చేశారు. నా చేయి పట్టుకుని నడిపించారంటే నా వారు నా జర్నీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ సునీత గారు. డెఫినెట్లీ ఎప్పుడున్నా నాకు కార్యక్రమానికి కృష్ణ ఉంటే బాగుంటుందని ఆవిడ అనుకోవడం. మీ ఇద్దరి పాట కాంబినేషన్, వాయిస్ కాంబినేషన్ భలే ఉంటుంది. ఎందుకంటే షీఈ్ ఆల్సో ఫుల్ ఆఫ్ మెలడీ అండ్ ఎక్స్ప్రెషన్. యూఆర్ ఆల్సో లైక్ దట్. కాబట్టి మీ ఇద్దరికి కుదురుకున్న పాటలు బాగుంటాయి. మేము కలిసి వేదం పాట చాలాసార్లు పాడాము. ఆ పాటకైతే పాడేసిన తర్వాత ఇంకా ఆవిడ లిటరలీ కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసుకుంటారు అనమాట. ఆవిడ ఇంకోటి, ఆవిడ దగ్గర నేను చూసింది ఒక పాట పక్క వాళ్ళు, అది నేను కావచ్చు ఎవరైనా కావచ్చు, బాగా పాడితే వెంటనే ఆవిడ ఒక స్టేజ్ అప్పటికప్పుడు చేసే ఒక అప్రిషియేషన్ ఉంటుంది. అది బాలు గారు, చిత్ర గారు ఆఫ్ కోర్స్, ఇంకా సునీత గారు అంటే వెంటనే ఆవిడ పాడడం కూడా ఒక నిమిషం ఆపి అప్రిషియేట్ చేస్తారు. సో ఇలాంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, మంచి క్వాలిటీస్ అవన్నీ. ఒక్కసారి వేదం బాలుగారి కోసం తలుచుకుందాం. సాగర సంగమమే ఒక యోగం, క్షారజలధులే క్షీరములాయే, ఆమథనం ఒక అమృత గీతం, జీవితమే చిరనర్తనమాయే, పదములు తామే పెదవులు కాగా, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలై మృగ వేదం అణువణువున నాదం. గూస్ బంప్స్. ఆ కంపోజిషను. ఒక మాట చెప్పాలి, 2009లో బాలుగారితో హరిహర కళాభవన్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు నాకు అప్పుడు కొత్త పాటలు ఏవో పాడుతున్నా. బాలుగారు, శైలజ గారు, నేను, చైత్ర అనే అమ్మాయి పాడుతున్నాం. బాలుగారు యాక్చువల్గా బాలుగారు పాడాలి వేదం, బట్ ఆయన ఎందుకు థాట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పాటను కృష్ణ పాడతాడు అని చెప్పేసి అప్పటికప్పుడు నా చేత పాడించారు. పాడిన తర్వాత లేటెస్ట్గా వచ్చే పాటలే కాదు, ఇలాంటి పాటలు కూడా ఈ అబ్బాయి పాడగలడు అని నిరూపించడం కోసమే అబ్బాయి చేత ఈ పాట పాడిస్తున్నాం అని చెప్పేసి ఆయన అందరి ముందు అది అనుభవాలు. రియల్లీ మిస్ బాలు గారిని. చాలా గ్రేట్ మెమరీస్ అండి ఆయనతో. నాకే అసలు చాలా చాలా చాలా, కానీ అదే చాలా అన్యాయం అని అనిపిస్తుంది కదా. అంతే, ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది అంతే. ఆయన ఉంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక డిసిప్లిన్ మనం చూసి, ఒక కళ్ళారా చూసి మనం ఆనందంగా ఫీల్ అవుతాం అనమాట. అంతా ఆయన మిస్ అయ్యాం. వెరీ మిస్. అది కూడా అలా మిస్ అవ్వడం చాలా అన్యాయం. ఎవరికి చెప్పకుండా దేవుడు చాలా ఇలాంటి టైమ్స్లో చాలా, అంటే ఆ టైంలో ఎవరు, నాకు కూడా అదే టైంలో వచ్చింది కోవిడ్, నేను స్ట్రగుల్ అయ్యాను ఆ టైంలోనే. నాకు ఆగస్ట్ 5th వచ్చింది, నాకు ఆగస్ట్ 9th వచ్చింది.
నేను సెప్టెంబర్ 2nd 3rd కొంచెం బయటపడ్డాను. హాస్పిటలైజ్ అయ్యారా కృష్ణ మీరు? హాస్పిటలైజ్ అవ్వాలా, బట్ ఇంటి పట్టునే ఉన్నాను, హోటల్లో ఉన్నా. నేను ఈ సందర్భంగా చెప్పాలి, ఆ టైంలో నాకు తమన్ గారు చాలా హెల్ప్ చేశారండి. నేను హోటల్లో ఉంటే ఆ టైంలో నాకే కాదు, కోవిడ్ టైం అనేది అది అంటే ఎంత టేక్ కేర్ చేశారంటే నాకు, జీ ఆనంద్ గారు, ఎవరికి బెడ్ కావాలన్నా, ఎవరికి బ్లడ్ కావాలన్నా, ఇంకా ఏది ఉన్నా కూడా నన్ను చాలా అంటే ఇవి చెప్పాలి, నేను మనుషుల గురించి చెప్పాలి, తప్పకుండా మంచితనం గురించి చెప్పాలి. నేను మన జనరల్గా ఇప్పుడు రోజు ఏవో వస్తూ ఉంటాయి వార్తలు, బట్ ఆ మనుషుల యొక్క మంచితనం గురించి చెప్పాలండి. ఇవి చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఇప్పుడు మ్యూజిక్ పరంగా అందరూ మాట్లాడతారు మనుషుల గురించి, బట్ ఆ టైంలో నిజంగా నా పాప, అప్పుడు ఇంకా మంత్స్ బేబీ, మా వైఫ్, వాళ్ళిద్దరిని మా రిలేటివ్స్ ఇంటికి పంపించి నేను ఇంట్లో ఉన్నాను. మెయిడ్స్ ఎవరు కూడా లేరు ఇంట్లో, అమ్మా నాన్న వాళ్ళు విజయవాడలో ఉన్నారు, ఎవరు వచ్చి చూడలేని సిచ్యువేషన్. జ్వరం బాగా, అప్పుడు ఏమి నా వంట నేను చేసుకోలేని స్టేజ్, అంటే ఇలా ఏదైనా ముట్టుకుంటే కింద పడిపోయేది, ఏం చేసుకోలేకపోయాను. పాపతో ఉన్నాం కాబట్టి ఇంకా కష్టం. అప్పుడు తమన్ గారు హోటల్ రాడిసన్లో నన్ను సుమారు ఒక వారం 10 రోజుల పాటు నన్ను అక్కడ ఉంచి ప్రతిరోజు నాకు ఫుడ్ అవన్నీ, అంటే స్టార్ హోటల్స్లో అప్పుడంతా క్వారంటైన్ అంతా ఒక హోటల్ అంతా చేశారు. సో అప్పుడు అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆయన చూపించిన అంటే ఇది అంటే టేక్ కేర్, ఎంత కేర్ చేస్తారనేది ఐ నీడ్ టు మెన్షన్ దిస్. ఆయన బంగారు తండ్రి ఎప్పటికీ బాగుండాలి, ఇంకా బోల్డ్ అంత విజయం చూడాలి. చాలామంది మ్యూజిషియన్స్ అందరూ రాలిపోయారండి, వాళ్ళ పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. కమల్ గారు, కీబోర్డ్ కమల్ గారు, అంటే ఇవన్నీ ఆయన చెప్పరు, ఇదేదో ఆయనకు సోప్ పూయడం కాదు. నేను ఎందుకంటే మనుషులం మనం, వి నీడ్ టు టాక్ గుడ్ థింగ్స్, లేకపోతే ఇప్పుడు ఇవి చాలా అరుదైపోతుంది, అంటే ఎవరికి తెలీదు, నా ఒక్కడికి కాదండి, చాలా జీ ఆనంద్ గారికి ఇమీడియట్గా కావాలన్నా నాకు తెలిసి చాలామందికి తెలియకుండా ఇంకా చాలామందికి మనీ డొనేట్ చేశారు. ఆ టైంలో వర్క్సే లేవు. సో ఐ రియల్లీ థ్యాంక్ తమన్ గారు, ఎందుకంటే ఆ డేస్ని నేను డెఫినెట్లీ మర్చిపోలే. నాకు పాటలు ఇవ్వడం ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ సరే నా టాలెంట్ అనుకోవచ్చు, నన్ను చూసో లేకపోతే నా హార్డ్ వర్క్ చూసో లేకపోతే ఏదైనా చూసి ఇవ్వచ్చు. బట్ ఆ టైంలో అందరి దగ్గర వర్క్స్ లేవు, డబ్బులు లేవు, బట్ ఆ టైంలో కూడా ఆయన జేబులోంచి డబ్బులు అన్నీ తీసి మనుషులం, వీఆర్ హ్యూమన్స్ ఫస్ట్, వీ నీడ్ టు టేక్ కేర్ అని చెప్పేసి అందరికీ చాలామందికి హెల్ప్ చేశారు. నేను నా లైఫ్లో ఆ రోజుల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ టైంలో నాకు అన్ని రకాలుగా ఫినాన్షియల్గా కావచ్చు, మానసికంగా, మోరల్గా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది తమన్ గారు. సో నా ఒక్కడికే కాదు, చాలామందికి చేశారు. ఇవన్నీ దయచేసి భగవంతుడు ఆయనకి ప్రజలు తెలుసుకోవాలి. మంచి మాట చెప్పారు కృష్ణ. భగవంతుడు ఆయనకు కావాల్సిన విజయాలు, ఇంకా ఆయన ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు జరగాలని, అవన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్గా మంచి కర్మలు తప్పకుండా ఫలిస్తాయి, ఇట్ విల్ కమ్ బ్యాక్, సత్కర్మలు కదా. సో బట్ ఆ టైంలో మీరు ఇంత కుమిలిపోయి, మీరు కృంగిపోయి, నేను డిప్రెషన్లో ఉన్నా, ఎందుకంటే బాలు గారిని హాస్పిటల్లో చూస్తున్నాను. ఆయన గురించి ఆ టైంలో ఎక్కడ బాలుగారు ఎక్కడ మాట్లాడే స్టేజ్లో ఉన్నారు. చాలా ఫస్ట్ ఇనీషియల్ ఫ్యూ డేస్లో ఉండిందేమో. ఎవరు ఫోన్ కూడా చేయొద్దన్నారు. ఏప్రిల్, ఐ స్టిల్ రిమెంబర్, ఆగస్ట్ 5వ తారీఖు ఆయనకి కోవిడ్ వచ్చినట్టు తెలిసింది. నాకు 9th తెలిసింది రిపోర్ట్స్లో. నాకు సెప్టెంబర్ 2nd 3rdకి నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. బట్ తర్వాత కూడా ఇంకా నేను తేరుకోలేకపోయాను. ఆయన గురించి న్యూస్ అన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంకా మనసు అయితే చాలా బాధ వేసేసింది. ఇంకేం చేయలేదు, ఇంకా అంటే దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేసుకోవడం. ఎంతమంది విశ్వం అంతా ఆయన కోసం పూజలు చేసింది. అమెరికాలో ఉన్నవాడు ఆయన కోసం మృత్యుంజయ హోమాలు ఇవన్నీ ఎంతమంది చేస్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది కృష్ణ, అందరి దేవుళ్ళ పాటలు పాడారు ఆయన. అవును, మా కోసం వచ్చేది తీసుకెళ్ళిపోయారు అంతే. ఇంకా దేవుడిని తీసుకెళ్ళిపోయారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్. మీకు ఎప్పుడు తెలిసింది ఇంకా అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి డిక్లేర్ చేయబోతున్నారని? సెప్టెంబర్ 21, 22 ఆ టైంలోనే, అంటే కొంచెం క్రిటికల్ అయిపోయింది. అంటే వార్తలు తెలుస్తూ ఉన్నాయి కానీ నేను వినదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు, నాకు బాలుగారి మ్యూజిషియన్స్ కానీ అందరూ ఏ విషయాలని చెప్తూ వచ్చారు. బట్ నాకేంటంటే అసలు నా చెవికి వద్దు, బాగుంటారు ఏమో,
రేపొద్దున ఏదైనా మ్యాజిక్ జరగచ్చేమో దాన్ని ఎన్ని ప్రేయర్స్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అంతే. చాలా ఒక పెద్ద, మీరు అన్నట్టు ఒక పెద్ద దిక్కు ఎందుకంటే వెళ్ళిపోయింది. మన జీవితం మనకే కాదండి, ఇప్పుడు మనం ఇలా బాధపడుతున్నాం, మన ప్రత్యక్షంగా ఆయన చూడకుండా పరోక్షంగా ఆయన పాటలతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది గుండెల విసేలా ఆ టైంలో ఇంకా వేదనకు గురయ్యారంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి సుప్రభాతం మొదలుకొని రాత్రి పడుకోబోయే జోలు లాలిపాట వరకు బాలుగారి పాటలతోనే మనకు జీవితంలో సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదున్నా ఆ ఎమోషన్ అంతా బాలుగారి పాటతో ముడైపోతుంది. సరదా అయినా ఏదున్నా అది బాలుగారి పాటతో ముడిపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రతి చోట ఆయనే ఉన్నారు అంతే. ప్రతి చోట ఆయన అసలు ఎన్ని భాషల్లో ఆయన నిజంగా ఆయనకి ప్రణామాలు, నమస్కారాలు అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు అప్పుడప్పుడు చరణ్ గారిని చూసినప్పుడు చాలా మనసు నిండిపోతుంది. నాకు మీరు ఇందాకన్నా స్వర వారసత్వం అన్నారే, అది ఇప్పుడు చరణ్ గారిలో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకోటి బాలు గారు తొంగి చూస్తున్నారు ఇప్పుడు అనిపిస్తోంది, ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన రూపంలో కావచ్చు, గొంతులో కావచ్చు, నేత బాలుగారి గొంతు గుర్తొస్తుంది కదా. ఇప్పుడు చరణ్ గారిని చూస్తుంటే బాలుగారు అక్కడే ఉన్నారు. చరణ్ గారి పాట వింటుంటే బాలుగారు, ఇది వరకు చరణ్ గారిది ఒక డిఫరెంట్ ఉండేది. నేను ఎక్కువగా చరణ్ గారిని ట్రై చేసేవాడిని ఇమిటేట్ చేయడానికి, ఎందుకంటే నాకు చరణ్ గారి గొంతు అంటే చాలా ఇష్టం. చాలా ఇంకొక చాలా ఎక్స్ట్రా చాలా చిన్న ఒక లబ్జ్ చాలా బాగుంటుంది, ఒక టింజ్ చాలా బాగుంటుంది చరణ్ గారిది. సో నేను ఐ ట్రై టు ఇమిటేట్ ఇదివరకు రోజుల్లో. బట్ ఇప్పుడు అసలు ఆయన చూస్తున్నా, ఆయన గొంతు వింటున్నా బాలుగారు అట్లా కనిపించేస్తున్నారు. సో ఒక సగం భారం దిగిపోయినంటే, అంటే ఓకే మన బాలుగారు అక్కడే ఉన్నారు, చరణ్ గారు గొంతులో పాటలో ఉన్నారు, చరణ్ గారు పాడుతుంటే బాలుగారు అలా ధ్వనిస్తున్నారు, మరి చరణ్ గారు చూస్తున్నా అలా బాలుగారు కనిపిస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. అండ్ అదే చాలా, అంటే ఇవన్నీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది కృష్ణ. మీరు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది ఒకలా, ఎందుకంటే బహుశా మీరు అన్నట్టు రేడియోలో బాలుగారి పాటలు వింటూ పెరగడం వేరు, ఆయన్ని కలుస్తావా అనుకోవడం వేరు, కలిసిన తర్వాత ఆయనతో కలిసి పాడడము, ప్రయాణం చేయడం, ఆయన చేత శభాష్ అనిపించుకోవడం, దగ్గర నుండి ఆయన చూడడం, ఆ డిసిప్లిన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిత్ర గారు, బాలు గారు వీళ్ళందరూ ఆ డిసిప్లినే వి నీడ్ టు ఫాలో. సింగింగ్ టాలెంట్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. డిసిప్లిన్ మెయిన్గా, పాట పట్ల గౌరవం, భయం భక్తి. మనం 40,000 పాటలు పాడాం, ఏముంది మనం ఏం పాడినా వింటారు అని కాదు, అది లేదు అక్కడ. అది అండ్ అందరి పాటని అప్రిషియేట్ చేసే చిన్న టాలెంట్. పాట పాడుతుంటే మ్యూజిషియన్స్ వాయిస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అప్రిషియేట్ చేసి నా పాట వాళ్ళకి చప్పట్లు కొట్టండి అయ్యా అని బాలుగారు మ్యూజిషియన్స్ని పేరున ఇవన్నీ దగ్గరుండి చూశాను. సో ఇవి నా మనసులో అలా స్థిరంగా నాటుకుపోయాయి అన్నమాట. సో ఇవే ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉన్నాం అంతే. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా 1% కూడా రీచ్ అవ్వలేం. ఆ పెద్దవాళ్ళ ఇది ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి, ముందుకెళ్తూ ఉంటాం అంతే. కృష్ణ, ఇంత బిజీ అండ్ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో ఎలా మీకు మరి అంటే నెక్స్ట్ ఏంటనే ఆలోచన వస్తుంటుందా? బికాజ్ ఇది ఒక స్థిరత్వం ఉండదు, ఏ మాట కామాట. అవును, ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు మీరు 106 FM మ్యాజిక్లో కూడా చేశాను, ఎంత బాగుంటుంది తెలుసా అసలు. మ్యాజిక్ అది ఆ జింగిల్ రాగానే 106.4లో అవును పింటూ అవును ఎంత బాగా అనిపిస్తుంది చెప్పలేదు. అవును, అంటే అంత. అయితే ఇక్కడ నేను ఇప్పటికీ ఐ సెల్ఫ్ కన్సిడర్ మై యాజ్ ఎ స్ట్రగ్లింగ్ సింగర్ ఓన్లీ. ఎందుకంటే మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ వాయిసెస్ వచ్చేసాయి. అది అమ్మాయిల గొంతు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఏదైనా. ఇంకా అబ్బాయిల కంటే హీరోస్ కంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు, ఇంకా ఫలానా ఇట్లా వాళ్ళ వీళ్ళ అని చెప్పేసి అట్లా కొంచెం మారింది ఇప్పుడు. చాలా మన తెలుగు సింగర్స్కి చాలా అవకాశాలు వస్తున్నాయి. మణిశర్మ గారు, కీరవాణి గారు, తమన్ గారు, చాలా దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆఫ్ కోర్స్ కీరవాణి గారు కూడా లోకల్ టాలెంట్కి విపరీతంగా డెఫినెట్లీ అద్భుతం. ఆయన గత కొంతకాలం నుంచి దేవి గారు, తమన్ గారు వీళ్ళందరూ కూడా మన తెలుగు సింగర్స్ చాలా ఎక్కువ పాటలు పాడిస్తూ ఉన్నారు. ఏమండి ఇప్పుడు నాకున్న చెప్తున్నా, నేనే ఎగ్జాంపుల్. నేను కానీ అంతకు మా ముందు పాడిన దీపు కానీ
కీరవాణి గారు ఎన్ని మంచి మంచి పాటలు పాడించారండి. సింగర్స్, మన తెలుగు సింగర్స్ చేత చాలా మంచి మంచి పాటలు పాడించారు. అయినా కూడా ఇదొక స్ట్రగ్లింగ్ ఇదే ఉంటుంది. రేపు ఏముంటుంది, ఈరోజు ఇది అయిపోయింది, నిన్నటిది పాడింది నిన్నటితో అయిపోయింది, అది రేపేంటి, రేపు కొత్త పాట వచ్చేదాకా కూడా నిన్నటి దాంతో మనం వేలాడలేము. అవును, డెఫినెట్లీ. సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను ఏదైనా జాబ్ చేసుకుంటూ మీ ప్యాషన్ని కంటిన్యూ చేయండి. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ రియల్లీ బిజీ అప్పుడు కావాలంటే పక్కన పెట్టండి అని నన్ను ఎవరైనా అడుగుతున్నప్పుడు నేను చెప్తా. ఎందుకంటే మీరు చాలా బిజీ ఉండి మీరే కావాలి, లేకపోతే ఫలానా ప్రోగ్రామ్స్కి మీరే కావాలన్న ఒక బిజీ టైం వస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు కావాలంటే మీరు దిగచ్చు. బట్ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయినా చేసుకో. ఇప్పుడు నేను టాల్ రేడియోని, టచ్ ఏ లైఫ్ వారి టాల్ రేడియో, దాంట్లో నేను ఆర్జేగా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 2.5-3 years నుంచి. వీకెండ్సే షోస్ రికార్డ్ చేసి ఇంట్లోంచి మనం పంపిస్తూ ఉంటాము. సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్. అది ప్రాక్టికల్ అప్రోచ్. అది ఇక్కడే కాదు ఎక్కడైనా, ఎందుకంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకే గొంతు మనం 10 సార్లు అంటే బోర్ అని చెప్పను, మళ్ళీ ఇందాక చెప్పినట్టే వెరైటీస్ కావాలి. వెరైటీస్ ఆఫ్ ఎంత బాగా పాడుతున్నారు అందరూ. అవును, అందరూ బాగా పాడుతున్నారు కూడా. సో అందరికీ వర్క్ వెళ్తున్నప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిమాండ్ చేయలేం కదా, మన వాళ్ళు అన్నాక, సీనియర్స్ అన్నాక నాకు డబ్బులు ఇవ్వాలి మీరు అని అడగలేము 10 సార్లు. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే అందరికీ ఇప్పుడు వాల్యూ బాగా తెలిసి మన మ్యూజిక్ డైరెక్టర్స్ లేదండి, తప్పకుండా. అయితే ఒకటి, ఇప్పుడు నాకు ఇంతే కావాలని కూర్చుంటే అది వేరు. మనకి కావాల్సినట్టుగా వస్తున్నాయి. అండ్ మనం కూడా ఆ పాటలతో మనం ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మనం తగ్గుండాలి, లేకపోతే ఎక్కడ మనం డిమాండ్ కదా, ఎక్కడ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని. ఇంకోటి, మన వర్క్ చూసి వాళ్ళే ఇస్తారండి. మ్యూజిక్ డైరెక్టర్స్ మన వర్క్ని చూసి ఇస్తున్నారు, మన వర్త్ని కూడా చూసి ఇస్తున్నారు, యాటిట్యూడ్ కూడా చూస్తారు. ఎవ్రీథింగ్ కౌంట్స్ అండి. ఓన్లీ నాట్ ఒక సింగింగ్ టాలెంట్ పెట్టుకొని ఉంటే కష్టం. మన బిహేవియర్, యాటిట్యూడ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, కరెక్ట్. ఐ మీన్ బట్ సీ యూఆర్ బ్లెస్డ్ బికాజ్ చిన్న వయసులో మీరు చాలా నేర్చుకున్నారు కృష్ణ. జీవితం నేర్పించినవి కొన్ని, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చూసి నేర్చుకునేవి కొన్ని. తప్పకుండా అదే మిమ్మల్ని కాపాడుతుంది. సో ఫైనలీ అయితే మరి మీ హౌ ఇస్ యువర్ లిటిల్ వన్? చిట్టిది ನನ್ನ పేరు కాత్యాయని నందన. నాకు ఆడపిల్లే పుట్టాలని లలితా సహస్రనామం ఎక్కువ వింటూ ఉండేవాడిని. మా వైఫ్ పేరు శృతి. మీ ఇద్దరు రీల్స్ చూశాను, కొన్ని సరదా రీల్స్. ఆఫ్ కోర్స్ తను చాలా సపోర్టివ్ అండి. అండ్ బేసిక్గా ఇంట్లో ఆ సపోర్ట్ ఉండబట్టే, ఉండకపోతే ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడం కష్టం అవుతుంది. పాడతారా? అలా పాడుతుంది. బట్ నా కూతురు పాడుతుంది. అది నా కూతురు పాడడానికి మెయిన్ కారణం మా ఆవిడ. ఎందుకంటే జోల పాటలు అవన్నీ కూడా మా ఆవిడ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే కానీ, జో అచ్యుతానంద, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, ఈ పాటలన్నీ మా ఆవిడ పాడుతుంది. సో నా కూతురు అవన్నీ విని పాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు PP2 UKGకి వచ్చింది, స్కూల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. షీఈస్ వెరీ సపోర్టివ్. మా వైఫ్ శృతి, తను పిల్లని చాలా పిల్లని, నన్ను, మా ఫ్యామిలీని మొత్తం కూడా చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. యూఆర్ బ్లెస్డ్ నాన్న. డెఫినెట్గా మీరు తప్పకుండా, ఐ థింక్ ఇంకా మీకు అద్భుతమైన బ్రేక్స్ వస్తాయి. మీ టాలెంట్ ప్రపంచానికి పరిచయం అవ్వాలి ఇంకా కూడా. థ్యాంక్ యూ. నాకేంటంటే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ, ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్తో మనకి నిమిత్తం లేదు. ఎందుకంటే మనకి హిట్ పాట కావాలి, లేకపోతే పెద్ద సినిమా, ఇవన్నీ కాదు. కన్సిస్టెంట్గా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఒక సంకల్పం అయితే మనసులో ఉంది. ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ హు ఆర్ సపోర్టింగ్ మీ, ఆల్ ద వండర్ఫుల్ లిరిక్ రైటర్స్. ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ, సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. పలానా పాటకి కృష్ణ కావాలి, బాగుంటుంది అని చెప్పి రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, శ్రీమణి గారు, శ్యామ్ గారు, కాసల శ్యామ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే ఎక్కడే చెప్పలేము, మా నోటి మాట ద్వారానే ఎవరు బాగుంటుంది పాట అన్నప్పుడు ఫలానా గొంతు బాగుంటుంది. ఇప్పుడు రవి బస్టూర్ గారికి నన్ను పరిచయం చేసింది రామజోగి శాస్త్రి గారు. KGF 1-2లో పాడే అవకాశం వచ్చినప్పుడు ఇట్స్ బికాజ్ ఆఫ్ రామజోగి శాస్త్రి గారు. అలాగే అనిరుద్ గారి దగ్గర కారణం శ్రీమణి గారు. సో ఇలా రచయితలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాక్కు కూడా ఉంటుంది. అంటే ఫలానా ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు
ఇవన్నీ చెప్పేది. అన్నప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటారు. ట్రై చేసినప్పుడు మన ఇది. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ అప్పుడే కాదు ముగింపు. నాకు మనం ముగించేలోపు కృష్ణ అంటే మెలడీ కాదు మాత్రమే కాదు, కృష్ణ అంటే ఈ పాటలు కూడా అని చెప్పే ఒక 3-4 జస్ట్ ఒక మెడ్లే ఈ మధ్య పాడిన అవన్నీ కూడా తమన్ గారి ఖాతాలోనే ఉన్నాయి ఎక్కువ. ఐ సిన్సియర్లీ థ్యాంక్ తమన్ గారు. బికాస్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్ని మంచి పాటలు పాడినా ఒక్క కమర్షియల్ ఫిలింలో పాట పాడడం అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఇప్పుడు ఈ కుర్చీ మడత పెట్టి మమమ్ మహేష, భీమ్లా నాయక్ నేను పృథ్వీచంద్ర రామిర్యాల గారు కలిసి ముగ్గురం పాడి ఎరగదీసేడి ఫైరు సల్లగుండ కాకి రస్సు పక్కనెడితే వీడ పెద్దగుండ నిమ్మడంగా కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా ఇస్తిరి నలగని జొక్క పొగరుగా తిరిగే తిక్క చెమడాలు చేయలెక్క కొట్టాడంటే పక్క విరుగును బొక్క భీం 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 భీమ్లా నాయక్ బుర్ర రాంకీర్తన వాడించే లాఠీ గాయక్ భీం 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 భీమ్లా నాయక్. క్రియేటివిటీ తమన్ గారిది అసలు అది అంటుంటేనే జోష్ వస్తుంది కదా. ఈ ప్రాసెస్ నేను అంటే మాస్ పాటల్ని అందంగా చేయడం చాలా కష్టం కృష్ణ. అక్కడ మళ్ళీ త్రివిక్రమ్ గారు హీస్ ఎ వండర్ఫుల్ జీనియస్ డైరెక్టర్ అండి. తమన్ గారి మూలంగా నేను చాలామంది మంచి వ్యక్తుల్ని కలుసుకోగలిగాను, సింగర్స్ని. శంకర్ మాధవన్ గారు, శ్రేయా ఘోషల్ గారు, అంటే వీళ్ళందరూ వాయిస్ టేక్స్ చేస్తూ ఉండేవాడిని నేను. సో వాళ్ళు ఎలా శ్రేయా ఘోషల్ గారి పాటలు తమన్ గారు కంపోజ్ చేసిన పాటల తర్వాత వాళ్ళ దగ్గర పాడించి ఎంత బంగారంలో పాడుతుంది కదా తను. షీఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెడికేటెడ్ సింగర్స్ ఆఫ్ అవర్. అవునా? ప్రతి భాషని, ముఖ్యంగా మన భాషకి గౌరవం ఇచ్చి శ్రేయా ఘోషల్ గారు, అర్మాన్ మాలిక్ వీళ్ళందరినీ కలుసుకునే అవకాశం నాకు తమన్ గారి మ్యూజిక్ ద్వారానే కలిగింది. సో అందుకే నేను ఇంకా త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఈ కంపోజింగ్ సెషన్స్లో నేను ఉండడం. సో పాట పుట్టిన దగ్గర నుంచి ఉన్నాం కొన్ని పాటలు. సో అవన్నీ ఆ ప్రాసెస్ చాలా బాగుంటుందండి. పాట అంటే కీబోర్డ్లో తమన్ గారు మైండ్లో దాన్ని కంపోజ్ చేసుకోవడం, నేను పక్కన దాన్ని నోటేషన్ రాసుకొని నేను అది ట్రాక్ పాడడం, తర్వాత త్రివిక్రమ్ గారు వాళ్ళని పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని నేను వారికి పాడి వినిపించడం. ఎవరికి దొరుకుతుందండి? చాలా ఈ ఆపర్చునిటీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే నేను చాలా ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్, బ్లెస్డ్. ఎందుకంటే ఆ తర్వాత అవన్నీ డైరెక్టర్ వాళ్ళందరూ, త్రివిక్రమ్ గారు లాంటి పెద్దవాళ్ళందరూ దగ్గరుండి వినడం, తర్వాత నేను అవి ట్రాక్ పాడడం, ఆ ట్రాక్ పాడిన తరుణంలో బాగుందిగా ఈ గొంతు ఇట్లాగే ఉంచేద్దామని ఉంచటం. అలా ఇవి కాకుండా ఏం పాటలు పాడారు కృష్ణ తమన్ గారు? మన సర్కార్ వారి పాటలు సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం, మహేసా ఇట్టా వచ్చేసా. మీరు సాహితీయా? నేను జోనితా గాంధీ. జ్యోతిత గాంధీ సాహితీతో ఇది కదా మన కుర్చీ. సో 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 సొక్కులాడి స్వప్న సుందరి, మా పటేల మల్లె పందిరి, రచ్చరాజుకుందే ఊపిరి, గుండెలోన డీరి డిరిడిడి, తూని గన్నడుములోన తూటాలెట్టి, తూపాకి పేల్చిన విదింగరి జిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి. ఈ పాటలు అనమాట. ఇందులోనే ఇంకొక పాట, మా ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు, గుండె లోతుల్లో గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబ్బులు. ఇలాంటి పాటలు ఎక్కువ, జోనర్స్ ఎక్కువ, మంచి మంచి మెలోడీస్ కూడా పాడాను. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే, మెలడీ సాంగ్స్ పాడించారు. ఇలాంటి మహామాస్ పాటలు పాడించారు. అండ్ మీ విశేషం ఏంటంటే ఇవన్నీ ఇంత ఇప్పుడు పాడుతుంటే అసలు అంటే అలా వినడం వేరు, ఇలా ఎదుర్కొండ వింటే అసలు ఏ మ్యూజిక్ లేకుండా కూడా వావ్ అది మార్చడం ప్లస్
దాని అందంగా మీరు అంటే బికాస్ పొడి పొడిగా ఉంటాయి మాస్ పాటలు మామూలుగా, కరెక్ట్. కానీ దీని అంత అందంగా ఆయన కంపోజ్ చేశారు తమన్ గారు, మీరు పాడడం. అవి బేసిక్ అదేనండి, ట్యూన్లో మెలడీ ఎంత ఫాస్ట్ నెంబర్ అయినా సరే మెలడీ ఉంటుంది. అది డెఫినెట్లీ నాకు తెలిసి మణిశర్మ గారి దగ్గర నుంచి తమన్ గారు వీళ్ళందరూ నేర్చుకునేది కాబట్టి కింగ్ ఆఫ్ డెఫినెట్లీ అక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ అండి. సుమారు ఒక 10 ఏళ్ల పాటు వర్క్ చేయడం, ఊరికే ఎవరు పెద్దవాళ్ళు అయిపోరు. ఎంత గ్రౌండ్ బేసిక్స్ నుంచి వర్క్ చేసుకొని ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళందరూ. అలాగే దేవి గారికి కూడా నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీ కోసం, నాగార్జున గారు ప్రాణమా అంటూ వస్తుంది కదా, హరిణి గారు వస్తుంది. సో ఎవరి పాటలైతే వింటూ పెరిగామో వాళ్ళ ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు, అంటే శ్రీలేఖ గారు, వీళ్ళందరి దగ్గర రాధాకృష్ణన్ గారు, అందరితో వర్క్, రమణ గోగుల్ గారు, జీవి ప్రకాష్ గారు, 1001 తమిళ్ ఫిలింలో. సో తమిళ్ పేస தெரியும் இல்லையா இப்போ? எனக்கு பேச வராது, புரியும் புரியும் కొంచెం అర్థమవుతూ ఉంటుంది. పాటలు అయితే ఎందుకంటే బాలు గారితో తెలుగు ప్రోగ్రామ్స్ ఒకటే కాదు కదా, తమిళ్ ప్రోగ్రామ్స్, కన్నడ ప్రోగ్రామ్స్, మలయాళం ప్రోగ్రామ్స్, ఇవన్నీ చేయడం మూలంగా పాటలు పాడే అవకాశం వచ్చింది ఎక్కువ. మధ్య అన్నమయ్య కీర్తనలు అందరితో జతకట్టి పాడిన ప్రాజెక్ట్ చాలా మంచి ప్రయత్నం కృష్ణ. సో ఆల్ అప్రిసియేషన్స్ టు యూ. అంటే ఇది ఈ ఫీల్డ్ ప్రొఫెషన్ అలా ఉంది, ఇది ఒక యజ్ఞంలాగా చేయడం బేసిక్స్ ఇక్కడి నుంచేగా నేర్చుకున్నాం కాబట్టి నాకు నేను ఐ ఆల్వేస్ ఫీల్ నేను నేర్చుకున్న అన్నమాచార్య కీర్తనలు ముఖ్యంగా అవి నలుగురితో కలిసి ఎవరికైతే ఇంట్రెస్ట్. నా కంప్లైంట్ ఏంటంటే నాతో ఒక్కటి కూడా పాడలేదు. మీతో కలిసి నాకు ఇష్టమైన పాట మీరు పాడాలి, మీతో పాటు నేను పాడతాను. ఏం పాట అది? మాయా మోహము మానదిది శ్రీయచ్యుతని చిత్తమే కలది, మాయా మోహము మానదిది. ఎంత వేలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంతా పద, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంతా పద, మాయా మానదిది. వాళ్ళ గుర్తుపెట్టుకున్నారు. శ్రీ నాకు ఆల్బమ్ చాలా ఇష్టం. కమలాకర్ గారి మ్యూజిక్ ప్రొడక్షన్లో మీరు చేసిన ఆల్బమ్ చాలా ఇష్టం. సో ఇలా తీరిపోయింది, ఇలా తీరిపోయింది. ఎప్పటి నుంచి అనుకున్నా, పట్టుకున్నప్పుడు గల్లా పట్టుకుని అడగాలని. నాకు చాలా ఇష్టం ఆ పాట కూడా, ఆ కీర్తన మీ గొంతులో ఇంకా ఇంకా ఇష్టం. ఆ సాహిత్యం అద్భుతం కదా చాలా చాలా. బట్ కృష్ణ యువర్ బ్లెస్డ్. మాట పాట వచ్చిన వాళ్ళు ఎప్పుడు బాగుంటారు, బాగుండాలి తప్పకుండా. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు ఇంకా పెద్ద పెద్ద బ్రేక్స్ వస్తాయి. బట్ ఇవాళ ఐ డ్రీమ్కి ఇంత సమయం వెచ్చించి, డిస్పైట్ బీయింగ్ అ బిజీ సింగర్, ఇట్స్ ఆల్ మై ప్లెజర్ మీతో మాట్లాడు. ఎందుకంటే బీయింగ్ ఏ మ్యూజిషియన్ మీరెంత అద్భుతమైన కీర్తనలన్నీ ఆలపిస్తుంటారు నాకు తెలుసు. ఐ ఫీల్ మంచి బాంబే జయశ్రీ గారి టోన్లో మంచి పాట మీ గొంతులో పడితే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. నిజంగా కిరవాణి సార్ అన్నారు యాక్చువల్లీ. అవునా? ఆయన అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో అలాంటి మీకు ఆ జానర్ ఇష్టం, అలా మీ చేత ఒక పాట పాడిస్తాను త్వరలో. మీరు ఆయన మ్యూజిక్ లో పాడారు కదా, వెంగమామలు అనుకుంటా కదా. పాడాను. అదే అది నాకు అంటే అంటారు కదా కొన్ని ఎంత మర్చిపోలేని ఫుల్ఫిల్మెంట్ ఇస్తాయంటే, తర్వాత నేను పర్సూ చేయలేదు కానీ అంటే ప్లేబ్యాక్ పాడాలి అని. నాకు పాటే నేను ఒక్కదాన్ని మీతో కూర్చుని ఇలా పాడినా కూడా నాకు అదే హ్యాపీ. సింగింగ్ ఇస్ మ్యూజిక్ ఇస్ నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఒక ఇదొకటే కాదు, మనం ఎక్కడ కూర్చుని పాడొచ్చు, ఎక్కడ ఎంతమంది ఉన్నారు. సో ఐ ఆల్వేస్ ఫీల్ అంటే నాకు ఎప్పుడైనా అలాంటి జోనర్ మీ గొంతులో మంచి పాట, ఇప్పుడు మనోహర ఇలాంటి పాటలు మీ గొంతులో బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తదాస్తు అనేసారు పైన. తప్పకుండా పాడదాం. అండ్ అలాగే పాడువారం అంతే, ఒకటే కులం గాయకులం అంతే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot. Thank you so much. much.